చిరంజీవిని అర్జునుడితో పోల్చిన ఆ సీనియర్ హీరో అతడు లేకపోతే నథింగ్ అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. ఎవరా సీనియర్ హీరో, ఎందుకు అలా చిరంజీవి గారిని ఇప్పుడు పొగడాల్సి వచ్చింది? చంద్రమోహన్ గారు. సో మరి ఆయన ఎప్పటి నుంచో కూడా అందరికీ ఒక తెలిసిన వ్యక్తే. అప్పట్లో ఒక హీరోగా చేసినటువంటి వ్యక్తి. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒక బాబాయ్ లాగా, నాన్నలాగా ఎన్నో వందల సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆయన రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, అది కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి. అయితే ఇక్కడ చిరంజీవి గారిని అర్జునుడితోని పోలుస్తున్నారు. మరి ఇక్కడ మనకి ఇంకొక వ్యక్తి ఎవరంటే అల్లు అరవింద్ గారు. ఆయన్ని మాత్రం శ్రీకృష్ణుడితోని పోలుస్తున్నారు. సో మనం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు గెలవడానికి ఎవరు ప్రధానమైన కారణం అంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడు మాత్రమే. శ్రీకృష్ణుడు వెనకాల ఉంటూ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగోదు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఉపదేశించినటువంటిదే ఇప్పుడు మనం భగవద్గీతగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఆ విధంగా వెనకాల ఉంటూ కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. సో అదే విధంగా ఇక్కడ చిరంజీవి గారు కూడా అర్జునుడు అయితే శ్రీకృష్ణుడు అల్లు అరవింద్ గారు. అక్కడ అంటే చిరంజీవి గారు తన కెరీర్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏ సినిమా చెయ్యాలి, ఎలాంటి కథలు ఎంచుకోవాలి, నీ బాడీ లాంగ్వేజ్కి ఏ సినిమాలు సెట్ అవుతాయి, ఏ కథ అయితే నువ్వు పర్ఫెక్ట్గా చేయగలవు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా అల్లు అరవింద్ గారు చెప్పిన విధంగానే చిరంజీవి గారు చేయడం జరిగిందంట. సో అందుకోసమని అంత సక్సెస్ అయ్యాడు అని చెప్పేసి చాలా వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ మన చంద్రమోహన్ గారు చేశారు. సో మరి దీని వెనకాల ఎంత నిజం ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా మనము పాస్ట్లోకి వెళ్ళి తెలుసుకుంటే కనుక అప్పుడు నిజానిజాలంటే తెలుస్తాయి. బట్ ఏదేమైనప్పటికీ చంద్రమోహన్ గారు చిరంజీవి గారి ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు. మరి ఈ సినిమాలో చంద్రమోహన్ గారు కూడా ఉండడం అనేది ఒక పెద్ద విశేషం అన్నమాట. సో ఖచ్చితంగా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా నుంచి చంద్రమోహన్ గారు ఉన్నారు కాబట్టి సో మరి ఖచ్చితంగా ఆయన కెరీర్ గురించి ఎవరు గైడెన్స్ ఇచ్చారు ఏంటంటే ప్రతి ఒక్క విషయం కూడా ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ అనుభవంతోనే చెప్పు ఉండొచ్చు, నిజం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా అండదండలుగా ఉంటూ గైడెన్స్ చేశారని చెప్పేసి కూడా మనము చాలా సందర్భాలు చూసాం. చిరంజీవి గారి పూజ గదిలో కూడా అల్లు రామలింగయ్య గారి ఫోటో ఒక సైడ్, వాళ్ళ నాన్నగారి ఫోటో ఒక సైడ్ ఉంటూ ఉంటాయి. మనం చాలా పూజా సందర్భాల్లో కూడా మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ చంద్రమోహన్ గారు మాత్రం ఇక్కడ అర్జునుడిగా చిరంజీవి గారిని చెప్తూ శ్రీకృష్ణుడిగా అల్లు అరవింద్ గారిని చూపిస్తూ చాలా కామెంట్స్ అయితే చేశారు. సో మరి వాటి గురించి అయితే సోషల్ మీడియాలో చాలా మంది అంటే డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అది నిజమేనా, అల్లు అరవింద్ గారు చెప్పిన విధంగానే చిరంజీవి గారు చేసి సక్సెస్ అయ్యారా అని చెప్పేసి కూడా.